యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని కలిసి చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రభు సహాయం. మనం మరొకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని కలిసి చదువుకుందామండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామం స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మనము ఎన్నో కోల్పోతూ ఉంటాం. మన పితరులు అలాగూ ఎన్నో కోల్పోయినారు. ఆ కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ఆయన ఇవ్వాలని ఇష్టపడుతూ వారికి మాటలు తెలియజేస్తూ వచ్చినాడు అన్నమాట. సంవత్సరముల పంట. ఆ సంవత్సరముల పంటలో వాళ్ళు చాలా కోల్పోయినారు. వాటిలో ఒక పంటను మాత్రమే మనం చూద్దామండి. ఏమిటా పంట అంటే, మొట్టమొదటిగా మనము 1వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుదామండి. 1వ అధ్యాయం 7వ వచనం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తనీయులుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లు కొమ్ములు తెలుపాయెను. చూడండి, వారు కోల్పోయిన పంటలలో ఒక పంట ఏమిటంటే పండ్లు లేదా ఫలము అనేటువంటి ఫలాన్ని, అంటే పండ్ల చెట్లు అనేటువంటి ఫలాన్ని వాళ్ళు కోల్పోయినారు. ఆ పంటను వాళ్ళు కోల్పోయినారు. చూడండి 12వ వచనం కలిసి చదువుదామండి. 12వ వచనము. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు ఆడిపోయెను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరి చెట్లును, తోట చెట్లు అన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయింది. ఈ మాట గమనించండి. తోట చెట్లన్నీ వాడిపోయినవి. సంవత్సరముల పంటలలో వారికి కలిగిన ఒక నష్టం ఏంటంటే ఫలములు అనేటువంటి నష్టాన్ని వాళ్ళు సంవత్సరాలుగా అనుభవించినారన్నమాట. ద్రాక్ష ఫలములు లేవు, అంజూర ఫలములు లేవు, దానిమ్మ ఫలములు లేవు, ఈత ఫలములు లేవు, జల్దరు ఫలములు లేవు. ఇట్లు వారు ఫలములు అనగా పండ్లు లేనటువంటి నష్టమును వారు సంవత్సరాల కొలది అనుభవిస్తూ వచ్చినారు. అయితే ఎప్పుడైతే వారు 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడినటువంటి భాగంలో వారు అనుసరించి వాళ్ళు సరి చేసుకుంటారో అప్పుడు దేవుడు వారికి ఏం చేసేవాడుగా ఉంటాడు అంటే, గమనించండి 22వ వచనం కలిసి చదువుదామంటే 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. గమనించండి, మనం ఇప్పుడు ఏం చదువుతున్నామంటే చెట్లు చెప్పండి, చెట్లు చెట్లు దానికి పూర్తి చేయండి. చెట్లు ఫలించును. చెట్లు అంటే చెట్లు ఏం కాబోతున్నాయి? ఫలించబోతున్నాయి అన్నమాట. అంటే వారు కొన్ని సంవత్సరములుగా వారు ఆ చెట్లు యొక్క ఫలాలను వాళ్ళు అనుభవించలేకపోతూ వచ్చినారు. ఇప్పుడు దేవుడు చెప్తూ వచ్చినాడు చెట్లు ఫలించును అని చెబుతూ మళ్ళా కింద రాయబడింది సమృద్ధిగా ఫలించును. ప్రియమైన సహోదరా సహోదరి, వారి జీవితంలో దేవుడు అట్లా వారిని అక్షరాల సమకూర్చాడు. వారిని అలాగూ సమకూర్చి వారికి ఫలములేమీ తక్కువ లేకుండా చేశాడు. నా జీవితంలో కూడా మనం కూడా మరి ఫలములు కోల్పోయిన నష్టం అనుభవిస్తూ వచ్చినటువంటి సంవత్సరముల పంటను దేవుడు మనకు కూడా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడన్నమాట. కాబట్టి మనం కూడా వారికి అక్షరాల దేవుడు
ఆ ఫలములనిచ్చి వాళ్ళని తృప్తిపరిచిన దేవుడు, సంవత్సరములుగా వారు కోల్పోయిన ఆ ఫలములను ఇచ్చిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఫలములను ఇచ్చే దేవుడుగా ఉన్నాడన్నమాట. మనం కూడా కొన్ని ఫలములు ఫలించాల్సిన వారమై ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము కలిసి చదువుదామండి. 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయము 4వ వచనము కలిసి చదువుదామండి. 7:4 కలిసి చదువుదామండి. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. మనము ధర్మశాస్త్రం విషయమై మృతులు అయ్యాము. ఎందుకోసమంటే యేసుక్రీస్తు ప్రభు అను వేరొకని చేరడానికి. ఎందుకొరకు అనంటే మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. నాతో కూడా పలకండి దయచేసి ఈ మాట. మనమంటే ఎవరెవరు? ఈ పత్రిక రాసినప్పుడు రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులు, తర్వాత పౌలు. ఇప్పుడు మనం చదువుతున్నామంటే అర్థం ఏంటంటే మనం అన్నమాట. ఇది చదివిన ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. మనము, దయచేసి నా దగ్గర పలకండి, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు. మనము ఏం కావాల్సి ఉందండి? మనమందరం కూడా దేవుని కొరకు ఫలములు ఫలించాల్సిన వారమై ఉన్నాం. ఇప్పుడు ప్రభువు సహాయం చేసే కొలది కొన్ని ఫలముల గురించి మనం ధ్యానిద్దాము. ఈ ఫలములు ఎలాంటివంటే, ఈ లోకములో మనం ఏదో కొంతకాలం ఫలించి ఆ తర్వాత ఆగిపోయే ఫలములు కాదు ఇవి. మనం ఎంతకాలం ఈ ఫలములు ఫలించాలంటే, మనం ఇప్పుడు ధ్యానించబోయేటువంటి ఆ ఫలములు ఈ జీవితకాలం అంతా వాటిని ధ్యానించాలన్నమాట. క్షమించండి, ఫలించాలన్నమాట. ఈ జీవితకాలం అంతా ఫలించాలి. ఒకవేళ ఈ లోకములో నుండి ప్రభు పిలిచినాడు అనుకో, అప్పుడు మనం వెంటనే ప్రభు దగ్గర చేరుకోవచ్చు. ప్రభు పిలిచేంత వరకు, అంటే ఈ శరీరమును మనం వదిలి వెళ్ళేంత వరకు ఈ ఫలములు ఫలించాలి. లేదు, మనం ఇంకా ఈ శరీరంలో ఉండగానే ప్రభు రాకడ సంభవించింది అనుకోండి, ఆ ప్రభు రాకడ సంభవించే సమయానికి, ప్రభు రాకడ సంభవిస్తే ఆ ప్రభు రాకడ సంభవించే సమయము దాకా కూడా మనం ఈ ఫలములు ఫలించాల్సిన వారమై ఉన్నామన్నమాట. వాటిలో కొన్నిటిని మనము చూద్దామండి. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త. మీకు తెలియనివేమి కొత్తవి కాకపోవచ్చు ఇవి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కర కొలది, మన హృదయంలోని అక్కర కొలది వాటి ద్వారా మనతో మాట్లాడును కాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము, లేకుంటే 8వ వచనం, క్షమించండి 8వ వచనం కలిసి చదువుదామండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మరలా చదువుదామండి. మారు మనసుకు తగిన ఫలము ఏ ఫలం అండి ఇది? మారు మనసుకు తగిన ఫలం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆరంభించినప్పుడు మొట్టమొదటి సువార్త ఎట్లా చెప్తూ వచ్చినాడు? ఎట్లా స్టార్ట్ చేసినాడు? ఎవరైనా చెప్పగలరా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ఏం చేయాలా? మారు మనసు పొందుడి. అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం ఉన్న మనసు ఆ పరలోక రాజ్యానికి పనికి రాదు. ఆ పరలోక రాజ్యం దగ్గర అవుతోంది కాబట్టి మీరు మారు మనసు పొందండి అని ప్రభు ప్రకటిస్తూ వచ్చినాడు. చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుదామండి. 4వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుదామండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప. ఏమి పొందుడని ప్రకటిస్తూ వచ్చినాడు ప్రభు? మారు మనసు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మారు మనసున పొందిన స్థితిలో ఉన్నావా? మారు మనసు లేని వాడవుగా ఉన్నావా? మారు మనసు లేకపోతే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మారు మనసు కోసమై యేసు క్రీస్తు ప్రభు చేయాల్సిందంతా ఆయన చేసి ముగించాడు. నీవు పాపివై ఉండగా, నీ పాపములను బట్టి నిత్య నాశనం అగ్నిగుండానికి నువ్వు వెళ్ళాల్సిన వాడవై ఉండగా, లేదా వెళ్ళాల్సిన దానవై ఉండగా, నీ పాపముల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన దేవుడు అని నిరూపించుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన
ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించింది. ఎందుకంటే యేసు ప్రభు ఎలా పుట్టాడంటే కన్యక గర్భమున యేసు ప్రభు పుట్టాడు. అంటే పురుషుణ్ణి ఎరుగని ఒక స్త్రీ గర్భంలో యేసు ప్రభు పుట్టాడు. ఇది సాధ్యమవుతుందా అంటే సైన్స్కి కూడా ఇది అర్థం కాదు. అందుకే ప్రభువుని విశ్వసించని వాళ్ళు ఇది బైబిల్ అంతా పిచ్చి పుస్తకము, ఇందులో అసాధ్యమైన కార్యముల గురించి రాయబడ్డాయి కాబట్టి ఇది సరైనది కాదు అని అంటా ఉన్నారు వాళ్ళు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అంటే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ప్రపంచంలో ఏ మనిషి అయినా అలా పుట్టాడా అంటే ఏ మనిషి కూడా అలాగ పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు, ఎందుకు జరగలేదంటే పుట్టిన ప్రతి ఒక్కరూ మనిషిగా పుట్టాడు కాబట్టి మనిషి అన్న వ్యక్తికి కన్యక గర్భంలో జన్మించడము అసాధ్యము. పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించడం అనేది అసాధ్యము. ఎందుకంటే మనిషి కాబట్టి. అయితే యేసు ప్రభు విషయంలో మాత్రమే అది ఎలా సాధ్యమైందంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయన మాత్రమే పరిశుద్ధాత్మ శక్తితో కన్యక గర్భమున ఆయన జన్మించగలిగినాడు. ఆయన పుట్టుక ప్రపంచంలోని ఇంతకుముందు పుట్టిన వారిలో కావచ్చు, ప్రస్తుతం ఉన్న వారిలో కావచ్చు, రాబోయే తరంలో పుట్టబోయే వాళ్ళు కావచ్చు, పురుష ప్రమేయము లేకుండా ఏ నరుడు పుట్టలేదు, ఏ మనిషి పుట్టలేదు, ఏ అవతార పురుషుడు పుట్టలేదు. అందరూ కూడా స్త్రీ పురుషుల కలయిక వల్లనే పుట్టారు. కారణం ఏంటంటే మనుషులే కాబట్టి. యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన పుట్టుక దేవుడు అని నిరూపించింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు పెరుగుతూ ఉండగా ఆయన ఎట్లా పెరిగాడు, ఆయన జీవితం ఎలాంటిదంటే ఆయన జీవితము చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు ప్రభు యొక్క జీవితము ఎట్లాంటి జీవితం ఆయన జీవించాడంటే ప్రభువైన యేసుక్రీస్తు 8వ అధ్యాయం. ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేయబడింది. చాలామంది అంతా ఉన్నారు. ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఆయనలో తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మధ్య యేసు ప్రభు ఒక సవాలు చేశాడనమాట. ఏమిటి ఆ సవాల్ అంటే మనము 46వ వచనం కలిసి చదువుదామండి. 46వ వచనం 8వ అధ్యాయము యోహాను సువార్త 46వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్నాడలా మీరెందుకు నన్ను నమ్మరు. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రశ్నించిన ప్రశ్న ఏమిటంటే నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఆయన ఈ మాట చెప్పింది ఆయన నమ్మిన వాళ్ళ మధ్య మాత్రమే చెప్పింటే అవును, వాళ్ళు నమ్మిన వాళ్ళు కాబట్టి, యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళు ఆయనలో తప్పు పట్టకపోయిండొచ్చు అనడానికి ఒకవేళ ఆస్కారం ఉండేది. కానీ యేసు ప్రభు ఈ ప్రశ్న వేసిండేది ఎవరికి? పరిసయ్యులకు, శాస్త్రులకు. అడుగడుగునా ఆయనలో లోపాలు వెతుకుతున్నవారు, అడుగడుగునా ఆయన మాటల్లో తప్పులు పట్టాలని చూసేవారు, అడుగడుగునా యేసు ప్రభు చేసే వాటిలో ఎక్కడ లోపముందా అని వెతుకుతున్నటువంటి వాళ్ళు. అట్లాంటి వారికి ఈ ప్రశ్న వేస్తే నిజముగా యేసు ప్రభు ఏదైనా పాపం చేస్తుంటే వాళ్ళు ముఖాను చెప్పేస్తారు. నీవు యేసు ప్రభు నువ్వు ఇలాగంటున్నావే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించిన అంటావే, నువ్వు పలానా చోట ఈ పాపం చేయలేదా, పలానా చోట ఈ పాపం చేసావు కదా అని వ్యతిరేకులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు అలాగూ సాక్ష్యం ఇయ్యలేకపోయినారంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు జీవితము పాపము లేని పరిశుద్ధమైన జీవితము. ఓ సహోదరుడా, ఓ సహోదరి, యేసు ప్రభు జీవితం కూడా ఎలాంటిదంటే దేవుడు ఒకవేళ భూమి మీద జీవిస్తే ఎలా జీవిస్తాడో అలాగూ చేసి నిరూపించి చూపించాడు యేసు ప్రభు. భూమి మీద చూడు, ఇంతవరకు ఎంతోమంది పుట్టారు, వారు చనిపోయినారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు, ఇంకా పుట్టబోతున్నారు. అందరి పరిస్థితి ఒకటే, ఏమిటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తూ ఉన్నారు. అవతార పురుషులు అనబడిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కామాన్ని జయించలేక, క్రోధాన్ని జయించలేక, లోభాన్ని జయించలేక, మోహమును జయించలేక అనేకులు కాదు అందరూ పాపములో పడిపోతూ మేము మనుషులమేనయ్యా అని మానవ స్వభావాన్ని వాళ్ళు ప్రదర్శించారు, ప్రత్యక్షపరిచారు. వారు ఇంతగా
వారి జీవితం ద్వారా నేను మనిషినేనయ్యా అని వారి జీవితం ద్వారా వారు చూపిస్తూ ఉంటే ఇంకా ఇంకా యేసు ప్రభు కాక వేరొక దేవుడు ఉన్నాడని ఎట్లు నమ్ముతావు? యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు కాబట్టే పాపము లేకుండా జీవించాడు. ఎంతమంది పాపంలో పడిపోతే ఉంటే యేసు ప్రభు పాపము లేకుండా విజయాన్ని పొందినాడు. ఎంతో మంది కామములో పడిపోయి ఉంటే, కామముతో అపవిత్రులైపోతా ఉంటే, మోహముతో అపవిత్రులైతా ఉంటే యేసు ప్రభు దాన్ని జయించి పరిశుద్ధంగా జీవించాడు. ఎంతో మంది క్రోధముతో కోపముతో అనేకులను చంపడము లేకుంటే దూషించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే యేసు ప్రభు ఆ కోపమును జయించి ఆయన విజయుండగా దేవుడు కాబట్టి అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఈ ప్రపంచంలో భూమి మీద జీవించిన వ్యక్తులలో పాపము లేకుండా ఇట్లాంటి ఇవి అర్షడ్ వర్గాలు అంటారు కదా, వీటిని జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద పుట్టిన వారిలో ఒకే ఒక్కడు ఆయనే యేసు ప్రభు. అంటే ఏమి తెలియజేస్తుంది ఇది అంటే యేసు ప్రభు మాత్రమే దేవుడు అని రుజువు చేస్తుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు భూమి మీద ఉండగా ఎన్నో అద్భుతములు చేశాడు. ఆ అద్భుతములు చేయడం మాత్రమే కాదు, యేసు ప్రభు నీ పాపముల కొరకై నా పాపముల కొరకై సిలువేయబడ్డాడు. యేసు ప్రభు సిలువేయబడినప్పుడు ఆయనను పట్టుకున్నారు, ఈడ్చికెళ్ళినారు, ఆయన కొరడాలతో కొడుతూ వచ్చినారు, ఆయన అనేక విషయాల్లో అపహాసిస్తూ వచ్చినారు, ఆయన హింసిస్తూ వచ్చినారు, ఆయన దుఃఖపెడుతూ వచ్చినారు, ఎగతాళి చేస్తూ వచ్చినారు. వీటన్నిటిలో కూడా ఓర్చుకుంటూ వెళ్ళాడే కానీ, మౌనముగా సహించాడే కానీ, ఎక్కడే కానీ తను శరీరంను ఉపయోగించి ఆయన రియాక్ట్ కాలేదు, ప్రతిస్పందించలేదు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు నీ నా పాపుల కొరకై సిలువేయబడ్డాడు. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం దిగ్గొట్టబడింది, 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకు కొట్టబడింది. యేసు ప్రభువుని గురించి సిలువేసినటువంటి సందర్భమును గురించి ఒక కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ రాశారనమాట. నేను చాలా సంవత్సరాల క్రితం దాన్ని చదివాను, దాన్ని తెలుగులో తర్జుమా చేశారనమాట. అది ఇజ్రాయెల్ దేశంలోని రీసెర్చ్ స్కాలర్స్ రాసినటువంటి కొంతమంది కలిసి రాసినటువంటిది. ఆ సమయంలో ఎట్లు సిలువేయబడ్డాడు అని, ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లు సిలువేయబడ్డాడు. ఒక కొయ్య మీద చెయ్యి పెట్టి కొడితే దిగబడుతుందా అంటే దిగబడడం చాలా కష్టము. అట్లాంటి కొయ్య మీద మొదట కొట్టి దాన్ని పీకి తర్వాత చెయ్యి పెట్టి అలాగున దిగుగొడతా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక దెబ్బతో అది దిగబడలేదు, 2 దెబ్బలతో అది దిగబడలేదు. ఆ కొయ్య ఆ శరీరాన్ని తట్టుకునేంతగా ఉండాలంటే ఆ బలమైన ఆ కొయ్యలోకి అనగా ఆ చెక్కలోకి మేకు దిగబడేంత వరకు కొడతా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ దెబ్బలను సహించినాడు. అంతేకాదు, 2వసారి సిలువ వేసే సమయంలో ఆ చేతిని లాగున ఇట్లా చెయ్యిని లాగి యేసు ప్రభు చేతిలో దిగ్గొడతా ఉంటే ఒక్కసారిగా దిగిపోలేదు, 2 సార్లుగా దిగిపోలేదు. కొన్ని సుత్తె దెబ్బలు ఆ మేకులు తినగా కొయ్యలోకి ఆ మేకు దిగబడేంత వరకు కొడతా ఉంటే ఒక్కొక్క దెబ్బకి యేసు ప్రభు విలువలాడిపోతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కాల్లో మేకు కొట్టేటప్పుడు నేను చదివాను, అది చదివినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. యేసు ప్రభు మొట్టమొదటిగా ఒక కాలు పెట్టి మేకు దిగగొడుతుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో ఓర్చుకుంటూ సహిస్తూ వచ్చినాడు. మరలా ఏం చేసినాడంటే ఆ మేకును పీకి మరలా అట్లా ఇట్లా సుత్తితో అట్లా ఇట్లా కొట్టి మేకును పీకి మళ్ళా 2వ కాలు మీద పెట్టి మేకు మళ్ళా కొడుతూ వచ్చినారు. మళ్ళా కొట్టి ఆ 2 కాళ్ళలోకి మేకు దిగ్గొట్టి కొట్టారు. కొట్టినప్పుడు మాత్రమే కాదు, పీకి మళ్ళా మేకు కొడతా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా సహించాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకోసమంటే నీ పాపముల కొరకే, నా పాపముల కొరకే.
సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన ఆ దేవుడు నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై దేవుడు సహించనలవి కానటువంటి వేదన సహిస్తే గాని నా పాపములకు ప్రాయశ్చిత్తం కలుగలేదు. అట్లు ఒక దేవుడే సహించనలవి కానంత శ్రమను, వేదనను శిలువలో సహిస్తే తప్ప నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగలేదు. ఇది ఉచితంగా నీవు నేను పొందడానికి అవకాశం ఉంది, కానీ ఇది ఉచితంగా రాలేదు. దేవుడే చెల్లించిన క్రైమ్ ఇది. దేవుడే సహించినటువంటి సహనము, దేవుడే ఓర్చుకున్న ఓర్పు, దేవుడే పొందిన శ్రమ, దేవుడే పొందిన వేదన. ఆ వేదన ఎంత భయంకరమైనది. ఆయన అట్లు శిలువలో రక్తము కార్చి, ప్రక్కలో బల్లెంతో పొడవబడి రక్తమంతా కార్చి ప్రభువైన యేసుక్రీస్తు అలాగూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేశారు. సమాధిలో నుండి యేసు ప్రభు తిరిగి లేచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా రక్తమంతా కారి చనిపోయిన తర్వాత ఏదో చనిపోయినట్లుగా శవములాగా శ్వాస పీల్చుకొని పడిపోతూ ఉంటారు కొంతమంది. ఊర్లోకి వచ్చేవాళ్ళు, ఇంతకుముందు సర్కస్ చేసేవాళ్ళు, సైకిల్ దొక్కేవాళ్ళు వచ్చేవాళ్ళు. సైకిల్ దొక్కేవాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళంటే లాస్ట్ రోజు కొన్ని గంటలు, లేదా ఉదయం నుంచి రాత్రి దాకా, లేదా రాత్రి నుంచి ఉదయం మళ్ళీ రాత్రి దాకా 24 గంటలు ఏం చేసేవాళ్ళంటే ఒక గుంత తీసి ఆ గుంతలోకి వెళ్ళి పండుకునేవాడు ఒక వ్యక్తి. ఆ గుంత మీద పలకలేసి దాని మీద మట్టి పూసి పెట్టేవాళ్ళు. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఏం కాదు, బ్రతికున్న వ్యక్తి లోపల పండుకుంటాడు. శ్వాస పీల్చుకొని కొన్ని గంటలు, దాదాపు 24 గంటల వరకు ఆయన అట్లే ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు పైన వాళ్ళు టైం చూసుకొని ఆ మట్టి తొలగిస్తే అప్పుడు లోపల నుంచి ఆ వ్యక్తి వస్తాడు. అంటే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి సమాధిలో ఆ భూమిలోకి వెళ్ళాడా, ఆ గుంతలోకి వెళ్ళాడా, చనిపోయినాక వెళ్ళాడా, చనిపోకనే వెళ్ళాడు. కాబట్టి ఆ వ్యక్తులు వస్తారండి. అది శ్వాస పీల్చుకోవడంలో ప్రాక్టీస్ చేస్తే నీవైనా నేనైనా ఎవరైనా చేయొచ్చు, సాధ్యమే అది. కానీ అట్లా కాదు యేసు ప్రభు చేసింది. తన శరీరంలోని రక్తం అంతా పోయింది. శరీరంలోని అవయవాల ద్వారా రక్తం అంతా కార్చాడు. కొరడా దెబ్బల ద్వారా కలిగిన గాయముల వల్ల రక్తం అంతా కార్చాడు. ముళ్ళ కిరీటం దిగ్గొడ్డు ద్వారా కలిగిన గాయముల వల్ల కలిగిన రక్తం అంతా కార్చాడు. చేతుల్లో, కాళ్ళల్లో అట్లా రక్తమంతా కార్చి ఆయన చనిపోయాడు. సమాధి చేశారు. సమాధి చేయబడిన తర్వాత సమాధిలోనే తిరిగి లేచాడు. ఆయన దేవుడు కాబట్టే చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచాడు. ఇది ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి అయినా, దేవుడు అని చెప్పుకున్న ఏ వ్యక్తులైతే ఎవరైనా కానీ పలానా వ్యక్తి దేవుడు అని చెప్పుకున్నా ఏ వ్యక్తి అయినా చనిపోయి సమాధి చేయబడిన తర్వాత సమాధిలో నుండి తనకు తానుగా లేచాడా? యేసు ప్రభుకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే యేసు ప్రభు దేవుడండి. ఈ 3 విషయాలలో ప్రపంచంలో ఏ నరుడు చేయలేని అసాధారణమైన ఈ 3 యేసు ప్రభుకు మాత్రమే ఎందుకు సాధ్యమైనాయంటే ఆయన దేవుడు కాబట్టి. ప్రియ సహోదరుడా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, యేసు ప్రభు నీ కోసము ఆ దేవుడే మనిషిగా వచ్చి అసాధారణమైన ఈ 3 కార్యములు నీ కొరకు ఎందుకు చేశాడంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీవు కూడా పరలోక రాజ్యంలో ఉండాలి కాబట్టి. నీకు ప్రస్తుతం ఉన్న మనసు పరలోక రాజ్యానికి పనికిరాదు కాబట్టి ఆ పరలోక రాజ్యము కొరకై నీవు మారు మనసు పొందాలని యేసు ప్రభు సమస్తము చేసి ముగించాడు. కేవలం నువ్వు విశ్వసిస్తే చాలు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా కోసమా ఇంత శ్రమపరచబడ్డావు, నా కోసమా ఇంత దెబ్బలు తిన్నావు, నా కోసమా ఇంత రక్తాన్ని కార్చావు, నా కోసమా ఆ పరలోకాన్ని వదిలొచ్చినావు. ఈ మాటలు నమ్మి యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అంటే యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఇంతగా నిన్నెవరైనా ప్రేమించినారా? ఇంతగా నిన్నెవరైనా నీ కొరకు గాయపరచబడ్డారా? ఇంతగా నీ కొరకు ఎవరైనా వేదన పొందినారా? ఇంతగా నీ కొరకు ఎవరైనా శ్రమను పొందినారా? యేసు ప్రభు కంటే అద్భుతమైన ప్రేమ ఈ లోకంలో ఎవరి ద్వారా పొందగలవు? ఎవరి ద్వారాను పొందలేవు సుమా. ఇట్లాంటి వాస్తవికమైన, నిజమైన, అద్భుతమైన ప్రేమను యేసు ప్రభుని ఎడలు చూపుతుండగా వద్దని తృణీకరిస్తావా యవనస్తుడా? వద్దని త్రోసి వేస్తావా యవనస్తురాలా? లేకుంటే వాయిదా వేస్తావా?
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించే ఈ సమయాన్ని నువ్వు తృణీకరిస్తే మరొక తరుణం నీకు రాకపోవచ్చేమో, మరొక సమయం నీకు దేవుడు ఇవ్వకపోవచ్చేమో. ఒకవేళ ఈ సమయమే నీకు చివరిగా ఏర్పాటు చేసిన సమయమేమో. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుండగా నీవు వాయిదా వేస్తూ ఉన్నావు, ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుండగా నీవు పెడచెవిన పెడతా ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయం నువ్వు దాటిపోవద్దు, ఈ సమయం విడిచిపెట్టొద్దు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభుతో నీ పాపములు ఒప్పుకో, నీ మనసు మారుతుంది. పశ్చాత్తాపంతో ఒప్పుకో, నీ మనసు మారుతుంది, మారు మనసు పొందుతావు. అప్పుడు నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. ఈ ఫలము మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిగా ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రక్షణ పొందిన మనము మన ఆత్మీయ జీవితంలో నేను 93లో మారు మనసు పొందినాను, 93లో మారు మనసు పొందిన తర్వాత నేను ఇష్టానుసారం జీవించవచ్చా అంటే అట్లా కాదండి. 93లో నేను మారు మనసు పొందినా కానీ మారు మనసు పొందిన ఆ ఫలము, మారు మనసుకు తగిన ఫలము నా జీవితకాలం అంతా ఫలించాలి. ఎంతవరకు అంటే ప్రభు రాకడ వరకు ఫలించాలి. ఒక అక్క మారు మనసు పొందితే ఎట్లా ఉంటుందంటే, ఒక అక్క వాళ్ళ వీధిలో ఇంతకుముందు కొలాయిలో నీళ్ళు పట్టుకునేవాళ్ళు, వరుసలు పెట్టి కొలాయిల దగ్గర నీళ్లు పట్టుకునేవాళ్ళు. ఒక అక్క ఆ వీధిలో నీళ్ళు కోసము అందరితోనూ గొడవ పడేది. ఆమె ఇంట్లో ఉంటుంది, చాలా గంటల కొద్దీ ఆ కుళాయి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఈమె నీళ్ళు వచ్చినప్పుడు వస్తుంది, వచ్చి ఏం చేసేదంటే కాళ్ళతో అట్లన్నింటినీ తొన్నేదంట, వేటిని బిందెలన్నీ తొన్నేసి తను పెట్టేదన్నమాట. ఎవరైనా మాట్లాడితే మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి చరిత్రలు బహిరంగంగా చెడ్డ బూతులతో తిడుతుందన్నమాట. ఇంకా ఆమె జోలికి ఎవరు పోక, అమ్మ తల్లి ఆమెతో నేళ్ళేమ్మా, పోతే ఏదో 4 బిందెలు 5 బిందెలు పట్టుకొని ఆమె పోతుంది, ఎడన్నా పోన్లేని ఆమె విషయం మౌనంగా ఉండేవాళ్ళంట. అట్లా అంటే ఆమె ఒకరోజు ప్రభువు సంధించినాడు, ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొందిన తర్వాత ఏం చేసిందంటే నీళ్ళందరూ పట్టుకుంటా ఉంటే వెనక నిలబడేదంట. వెనక నిలబడినప్పుడు అంతకుముందు ఆమె అంటే భయపడేవాళ్ళు, ఈమె మారు మనసు పొందిన తర్వాత ఆమె వీళ్ళకు భయపడాల్సి వచ్చిందనమాట. చూసినారా, ఆమెకు వీళ్ళు భయపడేవాళ్ళు రక్షణ పొందకముందు, ఆమె మారు మనసు పొందకముందు. మారు మనసు పొందింది, కొట్లాడకూడదు, గొడవ పడకూడదు, నేను పోగొట్టుకున్నా పర్లేదు, నేను నష్టపోయినా పర్లేదు, నాకు గొడవలొద్దు అని ఆమె మారు మనసు పొందినటువంటి ఆమె స్థితి ఎవరితోనో వీధిలో ఎక్కడ ఎవరితోనో గొడవలు లేకుండా ఉంటా ఉంది. అది మారు మనసు పొందినటువంటి, మారు మనసుకు తగిన ఫలం అన్నమాట. గొడవలు మాత్రమే కాదు, మోసము, దొంగతనము ఏవైతే ఉన్నాయో వాటిలో నీవు మారినావా? కొంతకాలం మారు మనసు పొందినట్లుగా ఉండి మారు మనసుకు తగిన ఫలము ఫలించకుండా మరలా ఇష్టానుసారమైన జీవితంలోకి పోతా ఉన్నావా? అందుకే ప్రభు చెప్తూ వచ్చినాడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో 5 సంఘాలతో ఈ మాట చెప్తూ వచ్చినాడు, నీవు మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. ఫిలదెల్ఫియా, స్మరణ అనే ఈ 2 సంఘాలతో కాకుండా, ఈ 2 సంఘాలకు మాత్రం ఆ మాట చెప్పలేదు, మిగిలిన 5 సంఘాలకి ప్రభు చెప్తూ వచ్చినాడు, నీవు మారు మనసు పొందితేనే సరి, నీవు మారు మనసు పొందుము, నీవు మారు మనసు పొందుము అని 5 సంఘాలను హెచ్చరిస్తూ వచ్చినాడు. విశ్వాసులకు ఎందుకు మారు మనసు అంటే, మారు మనసును ఇంకా వేటిలోనైతే మనము మారు మనసు లేని వారంగా జీవిస్తూ ఉంటామో వాటిలో ఇంకా మనం సరి చేసుకోవాల్సి ఉంది, ఇంకా మనం నూతనపరచబడాల్సి ఉంది. ఇంకా మనము వేటిలో ఇంకా మారు మనసు లేని వారం జీవిస్తున్నామో వాటిలో మారు మనసు పొందాల్సిన వారమై ఉన్నాము అని ప్రభు హెచ్చరిక అన్నమాట. కాబట్టి మనం రక్షణ పొందిన సహోదరుడా, సహోదరి, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నామా? ఇంతకుముందు దినాల్లో ఏమనేవాళ్ళంటే, ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడితే తెలిస్తే ఏమనేవాళ్ళంటే, మీరు విన్నారో లేదో కానీ నేను విన్నాను, ఏమనేవాళ్ళంటే ఎదురుగే ముఖాననేవాళ్ళు, వీడికాడుంది మారు మనసు, వీడికాడుంది మారు మనసు, వీడు ఆడు కొట్లాడు వచ్చినాడంట అని ఎదురుగా అనేవాళ్ళు. అన్నా కూడా ఏం చేసేవాళ్ళంటే పక్కన పోయేవాళ్ళు, అంకుల్ క్షమించండి, అంకుల్ క్షమించండి అని పక్కన. ఇప్పుడు అంటే కినా ఏం చేస్తారు, వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చి మా ఓడు అట్లా చేసినాడంటే నీకు ఎట్లా తెలుసు చెప్పు, రుజువులు చూపి. అంత మాత్రమే కాదు, రుజువులు కాదు,
అసలు చేసినాడే అనుకో, నువ్వు బహిరంగంగా అంటావా? నీకేం సంబంధం, నీకేం అధికారం ఉంది? ఇట్లాంటివన్నీ వస్తాయి కదా ఇప్పుడు కాలంలో. ఏం చేస్తాం, దినాలు మారిపోతూ ఉన్నాయి, మనుషులు మారిపోతూ ఉన్నాం. సరైన మారు మనసుతో కూడిన గ్రహింపులోకి మనం ఉండలేకపోతా ఉన్నాం. అరే మావోని క్షేమం కోసమే కదా ఆ అన్న నిండేది, ఆ మావోని మా కూతురు యొక్క క్షేమం కోసమే కదా ఆ అన్న చెప్పిండేది, కాబట్టి అది వింటే మా కుమారునికి మేలే కదా, మా కుమార్తెకి మేలే కదా అనేటువంటి దినాలు ఇప్పుడు కష్టం అన్నమాట. ఒకవేళ ప్రియ సహోదరా సహోదరి, ఎప్పుడైనా ఎవరైనా పెద్దవాళ్ళు సంఘంలో బాధిగల వాళ్ళు కావచ్చు, లేకుంటే మన పిల్లల్ని ఎప్పుడైనా దండించినప్పుడు, సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు కుటుంబంగా మీరు కూడా సహకరిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అట్లా కాకుండా ఇట్లా అన్నాడు కాబట్టి అని మనసులో పెట్టుకుంటే నష్టపోతాం. ఎవరు నష్టపోతారంటే మన పిల్లలు నష్టపోతారు. వారి ఆత్మీయ జీవితం పాడైపోతుంది. వారి ఆత్మీయ జీవితం పాడు కావడానికి మనం కూడా కారణమవుతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మారు మనసుకు తగిన క్రియలు ఉన్నాయా లేవా అనేది ప్రశ్న. ఈ మారు మనసుకు తగిన క్రియలు నీ గురించి చెప్తారా ఎవరైనా? ఎవరితో గొడవ పడుతున్నావు? దేనికోసం గొడవ పడుతున్నావు? దేంట్లో నువ్వు నీది కాని దాన్ని ఆశిస్తున్నావు? ఏది కావాలని నువ్వు తొందరపట్టి లాక్కుంటా ఉన్నావు? నాది మాత్రం ఎవరు ముట్టకూడదని కొట్లాడుతున్నావు? అది కూడా తప్పే. పౌలు చెప్పినాడు, దానికంటే అన్యాయం సహించుట మేలు. మీరు వ్యాజ్యం ఆడుతూ ఉన్నారు, నాది అని. ఆ వ్యాజ్యం ఆడే బదులు వదిలేసాయి, నీది పోతే పోన్లే, వదిలేసాయి. నీ షర్టు లేకుంటే నీ డబ్బు వదిలేసాయి, వాళ్ళకే వదిలేసాయి, విశ్వాసే కదా, పోతే పోన్లే వదిలేసాయి. అట్లా వదిలేసి దాన్ని సహించు, ప్రభు నీకు ఇస్తాడు. అన్యాయం సహించడం ద్వారా పరలోకం బహుమానం ఉంటుంది. కాబట్టి మారు మనసుకు తగిన క్రియలు ఉన్నాయా లేవనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. మొట్టమొదటిది చూడండి. రెండవదిగా మనం ఎట్లాంటి క్రియలు, ఎట్లాంటి ఫలము కలిగి ఉండాలని మనం హెచ్చరించబడుతున్నామంటే, చూడండి రోమీలకు రాసిన పత్రిక, ఈ ఫలములు, నేను చెప్పే ఈ ఫలములు ఎట్లాంటివంటే, ఎంతకాలం అంటే మనం ఈ లోకాన్ని ఎంతవరకు చెప్పండి, ఈ లోకాన్ని వదిలేంత వరకు మనము వీటిని కలిగి ఉండాలన్నమాట. దయచేసి 19వ వచనం 6:19 చదవండి. చాలు క్షమించక 22వ వచనం, 22వ వచనం గమనించండి. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ఇప్పుడు అంటే ఎప్పుడు? మారు మనసు పొందిన తర్వాత దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. గమనించండి, విమోచింపబడి దేవునికి దాసులయ్యడు అవడం వలన ఏం ఫలం కలిగింది? పరిశుద్ధత అనే ఫలము కలిగింది. గమనించండి, ఈ పరిశుద్ధత అనే ఫలము ఏదో కొంతకాలం మనం పరిశుద్ధంగా జీవించి తర్వాత నేను ఇష్టానుసారం జీవిస్తాను అనడానికి వీలు లేదు. ఎందుకంటే అది పరిశుద్ధత ఇంతటితో ఆగిపోదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అది నిత్యత్వానికి కూడా పనికొచ్చేది పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధత విషయంలో కూడా మనము రాజీ పడని విధంగా మనం జీవించాల్సిన వారమై ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు చెబుతూ వచ్చినాడు, లేకుంటే దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు, ఆ మాట చెబుతూ వచ్చినాడు. పేతురు రాస్తూ వచ్చినాడు కదా. దయచేసి పాత నిబంధనలో ఉన్న మాటే, 1 పేతురు పత్రిక 1:16 చదవండి. గమనించండి, చదవక. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఎన్ని ప్రవర్తనలోనండి? సమస్త ప్రవర్తనలో, అంటే అన్ని ప్రవర్తనలో కూడా పరిశుద్ధత ఉండాలన్నమాట.
చూపుల్లోని చూపులనే ప్రవర్తనలో కావచ్చు, క్రియలనే ప్రవర్తనలో కావచ్చు, మనం నడుచుకునే రీతి కావచ్చు, రహస్యంగా కావచ్చు, బహిరంగముగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మందిరంలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేకుంటే పనికెళ్ళిన పొలంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కానీ సమస్త ప్రవర్తన యందు ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. అది మనం దేవుని చేత హెచ్చరించబడతా ఉన్నాం. ఈ పరిశుద్ధత అనేది చాలా అవసరం నిత్యత్వానికి. అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిశుద్ధతలో ఎక్కువైన పరిమాణంలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. సరే, మన స్వభావం ఏంటంటే పరిశుద్ధత లేకుండా జీవించడం మన స్వభావం. ఎంతగా పరిశుద్ధంగా ఉండాలనుకున్నా మనం కొన్నిసార్లు పరిశుద్ధత నుండి తొలగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు శోధింపబడి, వాస్తవమే, తొలగిపోయినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? గమనించండి, హెబ్రీ పత్రిక 12:10. హెబ్రీ పత్రిక 12:10 చదవండి, లేదంటే కలిసి చదువుదామండి ఈ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుదామండి. 10వ వచనం కలిసి చదువుదామండి, అర్థం చేసుకుంటూ చదువుదాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. గమనించండి, ఎందుకు శిక్షిస్తున్నాడంట ఆయన? అసలేం చెప్పలే మీరు. ఏమిటి ఆ మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. చూడండి, గమనించండి, ఏదో పరిశుద్ధత ఇవ్వడానికి శిక్షించడం కాదు. ఎంత పరిశుద్ధత అంటే అది ఆ మెజర్మెంట్, పరిశుద్ధత యొక్క మెజర్మెంట్ దేంతో కొలవబడుతుందంటే ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతలో భాగమంట. ఆ పరిశుద్ధతలో భాగము. ఇది మనిషికి అసాధ్యము. ఆ దేవుని పరిశుద్ధత ఎక్కడ? ఆ దేవుని పరిశుద్ధతలో నేనెక్కడ కలిగి ఉంటాను? అది అసాధ్యం. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము కొంత మట్టుకు పరిశుద్ధులముగా మరి మనం పిలువబడుతూ పరిశుద్ధ కలిగి ఉన్నప్పటికీ మనము మన ప్రవర్తనలో, మన జీవితంలో కొన్నిసార్లు పరిశుద్ధత నుండి మనం కోల్పోతే దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమతో మనల్ని శిక్షించి ఆయన పరిశుద్ధతలో భాగం అన్నమాట. ఆయన పరిశుద్ధత అంటే ఆయన పరిశుద్ధత ఈ లోకంలోని మనుషుల లాంటి పరిశుద్ధత కాదు. ఆయన పరిశుద్ధత, ఆ పరిశుద్ధతలో మనకు పాలు అంటే భాగము ఎట్లొస్తుందంటే దేవుని చేత శిక్షించబడినప్పుడు వస్తుంది. సహోదరుడా, సహోదరి, నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రతికూలమైన పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్ళినాడంటే, ఆయన మనం శిక్షిస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో చదువుతాం మనము, ఇక్కడ కూడా చదువుతాం మనము, ఏమనంటే 5-6 వచనాల్లో మనం చదువుతాము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. ఆ శిక్ష ద్వారా ఆ పరిశుద్ధతను మనం పొందుతాము. చూడండి, ఇప్పుడు ఆ పరిశుద్ధత వలన మనం ఆ పరిశుద్ధతను పొందుట వలన ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, చూడండి, పరిశుద్ధత అనే ఫలం, ఏం ఫలం చూస్తున్నాం మనము? ఈ మొదటి ఫలం ఏంది? అవడ మర్చిపోయినారా? మారు మనసు తగిన ఫలము. ఈ ఫలం ఏంది? రెండో ఫలం ఏంది? ఈ ఫలము నిత్యత్వం వరకు పనికొస్తుందన్నమాట. మారు మనసు ఫలం అంతే, ఎందుకంటే పరలోక రాజ్యంలోకి చేరాలంటే అది అవసరం. కాబట్టి ఆ మారు మనసు తగిన ఫలము. రెండవది పరిశుద్ధత అనే ఫలము. ఈ పరిశుద్ధత అనే ఫలం వలన మనకు ప్రయోజనం ఏంటంటే, చూడండి, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఇక్కడ 14వ వచనం కలిసి చదువుదామండి. 14వ వచనం కలిసి చదువుదామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును, గమనించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడాలంటే ఏముండాలా? పరిశుద్ధత. ఆ నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు నా ప్రభు ఎలా ఉంటాడో తెలుసా? ఆ మహిమగల ప్రభు, మహిమా స్వరూపి అయిన ప్రభు భూమి మీదకి యేసు ప్రభువులు ఎట్లా పుట్టాడో అట్లా ఉండడు. ఆయన చూడలేము, ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయన చూడగలగాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధత అవసరమక్క, పరిశుద్ధత అవసరమన్నా. అందుకే ప్రభు మనల్ని శిక్షించైనా సరే పరిశుద్ధత ఉండేలా చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ నిత్యత్వంలో ఆయన చూడలేము. ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నిత్యత్వంలో పరిశుద్ధత మనకు అవసరము. అంత మాత్రమే కాదు, ఈ పరిశుద్ధత అనేది కలిగి ఉండడం ద్వారా మనకు కలిగే మరొక ప్రయోజనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, 6:2
కలిసి చదువుదామండి, ఈ మాట కూడా కలిసి చదువుదామండి, కలిసి చదువుదాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా. చాలు. ఎవరు లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు? ఎప్పుడు? ఈ లోకంలోనా, నిత్యత్వంలో? ఈ లోకంలోనా, మనము ఈ ముగింపులోనా? ఈ లోక ముగింపులోనా? ఈ లోక ముగింపులో, కొత్త భూమి కొత్త ఆకాశం రాకముందు మనం తీర్పు తీర్చేటువంటి ఈ లోకమునకు తీర్పు తీర్చే సమయంలో సింహాసనములు వేయబడతాయి. ఆ సింహాసనములు వేయబడినప్పుడు సింహాసనం మీద మనం కూర్చోండి తీర్పు తీరుస్తాం. తీర్పు తీర్చేవాళ్ళు ఎవరండి? ఎవరన్నా? అందుకే పరిశుద్ధత అవసరము. ఎంతగా నీవు పరిశుద్ధతను కాపాడుకుంటే అంతగా నీకు తీర్పు తీర్చే అధికారం నీకు ఇవ్వబడుతుంది. ఈ లోకంలో జడ్జ్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. జడ్జి అయిన తర్వాత ఒక న్యాయాధికారి, న్యాయమూర్తి ఖచ్చితంగా కొన్నిటిని పాటించాలి. ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనలాగా ఇట్లా స్వేచ్ఛగా వచ్చి ఇట్లా కూర్చోవడానికి ఉండదు. ఎవరికి? జడ్జి అట్లా కూర్చోవడానికి వీల్లేదు. మనము మన ఫ్రెండ్స్ పార్టీలకి, మన బంధువుల పార్టీలకు వెళ్తాం కదా, జడ్జి అట్లా వెళ్ళడానికి అవకాశము ఉండదు. అట్లా ప్రోటోకాల్ ఒప్పుకోదు, అట్లా పోవడానికి వీల్లేదనమాట. మనము ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా, ఏదో సెలవులు పెట్టి అట్లా చేసేకి అవకాశం ఉండదు వాళ్ళకి. ఎప్పుడో సెలవులు పెట్టి ఏవో ప్రాముఖ్యమైన వాటికి తప్ప సెలవులు పెట్టేకి ఉండదు. అయితే అదే సమయంలో జడ్జ్ అంటే మామూలుగా ఏ వర్క్ అయినా కానీ 8 hours, 6 hours, 12 hours డ్యూటీ ఉంటుంది. ఎవరికి? ఏ ఉద్యోగస్తునికైనా. జడ్జి యొక్క డ్యూటీ ఎంతకాలం తెలుసా? 24 hours ఆయన జడ్జే. ఎన్ని గంటలు? జడ్జి అక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే కదా. ఎక్కడ? కోర్టులో కూర్చుంటాడు, అప్పుడు మాత్రమే జడ్జి కాదు ఆయన. ఇంట్లో ఉన్నా కూడా జడ్జే. ఇంట్లో ఉండి కూడా తీర్పు చెప్తాడు ఆయన. ఇంట్లో ఉండి కూడా ఒక సైన్ చేస్తే అది చెల్లుతుంది. ఇంట్లో 24 hours ఆయన జడ్జే. అది ఎట్లా సాధ్యమైంది ఆయనకి అంటే ఆ స్థానం ఆయనకి ఇవ్వబడింది. ఆ స్థానమును బట్టి ఆ అధికారం ఆయనకు వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలోని జడ్జికే అట్లాంటి ఆధిక్యత ఉంటే మనము ఆ దేవుని యొక్క పిల్లలుగా, పరిశుద్ధులుగా ఈ లోకమంతటికి తీర్పు తీర్చబోయేటువంటి ఆ తీర్పరులుగా మనం ఉండబోతున్నాము. దేనిని బట్టి అంటే ఎవరు తీర్పు తీర్చేవాళ్ళు చెప్పండి? పరిశుద్ధులు. అందుకోసమే మనం పరిశుద్ధత కలిగి జీవించాలా. నేను చెబుతున్నాను, ఈజీనే కావచ్చు, కానీ నా జీవితంలో కూడా ఎంత పరిశుద్ధి నేను కలిగి ఉంటే అంతగా నేను ఆ సమయాన్ని సిద్ధపరచబడిన వాడిని అవుతాను. కాబట్టి ఆ పరిశుద్ధత నేను కలిగి ఉన్నట్లుగా ప్రభువు నా కృప దయచేయునుగాక. మరొకటి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:12 కలిసి చదువుదామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:12. కొలస్సీలకు రాసిన పత్రిక 1:12 చివరి మాట, లేదంటే చివరి మాట నాతో కూడా పలకండి. ఇదంతా పెద్దగా ఉంది కాబట్టి వచ్చినాము. నాతో కూడా పలకండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రులనుగా చేసిన తండ్రి. మన తండ్రి మనల్ని దేనికి పాత్రులుగా చేసినాడంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో భాగం వస్తుంది మనకి. ఎవరి భాగం? అది పరిశుద్ధుల భాగం అండి. తేజోవాసులైన పరిశుద్ధుల భాగము సామాన్యమైన మానవునికి ఎట్లొస్తుంది అంటే అది పరిశుద్ధుల భాగము. కాబట్టి నీవెంత పరిశుద్ధంగా ఉంటే అంతగా నీకు భాగము ఇవ్వబడుతుంది. ఆ భాగం పేరే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. నీవెంతగా పరిశుద్ధంగా జీవిస్తావో, నేనెంతగా పరిశుద్ధంగా జీవిస్తానో ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో భాగం పొందుతాము. ఎవరికి ఎక్కువ భాగం, ఎవరికి తక్కువ భాగం, ఎవరికి భాగం లేకుండా అయిపోతుందో అయ్యో మనకు తెలియదు అవన్నీ. కానీ అయితే ఒకటి మాత్రం వాస్తవము, అది పరిశుద్ధుల స్వాస్థ్యము కాబట్టి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము కాబట్టి ఆ వచనం మనకు తేటపరుస్తుంది. ఎంతగా నీవు పరిశుద్ధంగా ఉంటే, ఎంతగా నీవు పరిశుద్ధత కొరకై క్రయం చెల్లిస్తూ ఉంటే అంతగా ఏమవుతామంటే మనం ఆ భాగమును పొందే వారంగా ఉంటాము. అట్లాంటి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. సహోదరుడా, సహోదరి, అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, పరిశుద్ధత కొరకై కొంత కోల్పోయినా పర్లేదు, ఈ లోకానికి సంబంధించినది వదులుకో పర్లేదు, ఈ లోకానికి సంబంధించింది కొంత పోగొట్టుకున్నా పర్లేదు, అన్యాయం చేయబడినా పర్లేదు, నష్టపోయినా పర్లేదు,
పరిశుద్ధతను కాపాడుకో. నేను చెబుతున్నంత ఈజీ అయితే కాదు, కానీ అయితే నువ్వెంత క్రైమ్ చెల్లిస్తావో అంతగా ఆ పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని పొందుతావు. మరొక పరిశుద్ధులకు ఉన్నటువంటి మరొక ఆధిక్యత ఏంటంటే చూడండి, యూదాపత్రిక 1వ అధ్యాయం, యూదాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం 14, 15 కలిసి ఉన్నాయండి. మరి కలిసి చదువుదామండి, ఈ మాట కలిసి చదువుదామండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. గమనించినారా? ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత మధ్యాకాశానికి వచ్చినప్పుడు కాదు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ తరువాత ఆ పరిశుద్ధులు 7 సంవత్సరములు ప్రభువుతో కూడా ఉండి మరలా 7 సంవత్సరాలకి వారు భూమి మీదకి రాబోతారు. భూమి మీదకి రాబోయే సమయంలో దాని గురించి రాయబడింది. వాళ్ళ గురించి, ప్రభుతో కూడా ఉన్న వాళ్ళ గురించి రాయబడింది, వేవేల పరిశుద్ధుల పరివారము. ఏం పేరక్క దాని పేరు? వేలకు వేళ్ళు ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క పరివారం. అది పరివారము, గుంపు, అది సైన్యము. సహోదరుడా, సహోదరి, ఆ ఆధిక్యత ఎవరికి ఉంది? ప్రభుతో కూడా వచ్చుడంటే అర్థం ఏంటి? ప్రభుతో కూడా లేపబడిన వాళ్ళే ప్రభుతో కూడా వస్తారు. ప్రభువునందు నిద్రించిన వాళ్ళే ప్రభుతో కూడా వస్తారు. అందరికీ అది సాధ్యం కాదు. సహోదరుడా, సహోదరి, ఇది ఎట్లాంటి ఆధిక్యత? ప్రభువుతో కూడా వచ్చుట. కొన్నిసార్లు గొప్పవారి వెంట, ఈ లోకంలో కొంచెం ఆత్మీయ నాయకులైన వాళ్ళు కావచ్చు, గొప్పవారి వెంట ఉంటే అదొక ఆధిక్యత అన్నమాట. ఆయనతో కూడా పోతూ ఉంటే ఆ అంకులు వెంట పోతూ ఉంటే అది కూడా ఒక ఆధిక్యతగా మనం భావిస్తాము. ఆ అంకులు వెంట పలానా అన్న ఉన్నాడు, ఆ అంకులు వెంట పలానా అన్న వెళ్తూ ఉంటాడంటే అదొక ఆధిక్యతగా ఈ లోకంలో భావిస్తాము. వాళ్ళు మనుషులే, కానీ ఒకసారి ఆలోచించు, ప్రభువుతో కూడా రావడం అంటే అది ఎంత గొప్ప ఆధిక్యత. వేవేల పరివారముతో వచ్చి ఏం చేస్తాడంట? భక్తిహీనంగా మాట్లాడినటువంటి మాటలను, వారి యొక్క కఠినమైన మాటలను, ఆ క్రియలను గూర్చి ఏం చేస్తాడంటే ఒప్పిస్తాడు ప్రభువు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, భక్తిహీనులు. నేను చేసినాను, ఏం చేస్తావు చెప్పు అంటారు. ఇప్పుడు మనమే చెప్తాం, వాళ్ళని ఏమీ చేయలేము. యేసు ప్రభు ఇట్లా అంటాడయ్యా, నేను ఇట్లే అంటాను పబ్లిక్గా, ఎవడేం చెప్తాడు రమ్మని అంటాడు. మనం ఇప్పుడు ఏం వాళ్ళను చేయలేము. కానీ ఒక దినం వస్తుంది, ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చి వాళ్ళ మాటలన్నీ ఒప్పిస్తాడు. సిగ్గుతో వాళ్ళు తల వంచుకోక తప్పదు, వాళ్ళు ఒప్పించబడక తప్పదు, వాళ్ళు ఒప్పించబడి అలాగూ శిక్షను పొందడానికి వెళ్ళక తప్పదు. అందుకే మనం పరిశుద్ధతను కలిగిన వారమై జీవించటకు ప్రభువే మన కృప దయచేయును గాక. కాబట్టి మనము ఈ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే ఒక మార్గం ఉందన్నమాట. ఏంటంటే పౌలు రాస్తున్నాడు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయము 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుదామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి 7వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుదామండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. దేనితో మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటామండి? దేవుని భయముతో. మనము పరిశుద్ధతలో పర్ఫెక్షన్లోకి ఎట్లా రాగలము? ఇది సాధ్యమవుతుందంటే కష్టమే, కానీ ఒక సోర్స్ దేవుడు అనుగ్రహించినాడు. ఏమిటంటే అది దైవ భయము. అమ్మో, నేను ఇట్లా మాట్లాడితే నా దేవుడు ఏమనుకుంటాడు, నేను ఇలాగ చేస్తే దేవుడు ఏమనుకుంటాడు, నేను విశ్వాసి కదా, నేను పలానా మందిరానికి వెళ్ళేవాడిని కదా, నేను పలానా పరిచయం చేసే పరిచారకరాలను కదా, నేను ఆరాధన చేసేవాడిని కదా, నేను ఆరాధన చేసేదాన్ని కదా, నేను బల్లో పాలు పొందేదాన్ని కదా, నేను ఇట్లా చేయొచ్చా, నేను ఇట్లా మాట్లాడొచ్చా, నేను ఇలాగ జీవించవచ్చా? అయ్యో వద్దు వద్దు అని ఎవరైతే దేవుని భయముతో ఉంటారో, ఆ దేవుని భయం కలిగిన వాళ్ళు తమ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారు. అంటే పరిశుద్ధతలో పర్ఫెక్షన్లోకి వాళ్ళు రాగలుగుతారు. అంటే వారు
ఎంత దైవ భయం కలిగి ఉంటే అంతగా దాన్ని సంపూర్తి చేసుకుంటూ ఈ లోకం వదిలేలోపు దాన్ని సంపూర్తి చేసుకొని ఆ పరలోకానికి వాళ్ళు వెళ్తారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. నాకు కూడా ఆశ ఉంది పరిశుద్ధతలో సంపూర్తి చేయబడాలని. అయితే దైవ భయము నేను కోల్పోకుండా జాగ్రత్త పడాలా, దైవ భయము కలిగి జీవించాలా. మనుషులకు కాదు భయపడాల్సింది, ఎవరికి భయపడాలా? ప్రభువుకు భయపడాలా. ఎవరికి భయపడాలో ఆయనకు భయపడడం లేదు మనుషులు. ఈరోజు విచ్చలవిడిగా పాపం చేయడానికి కారణాలు, ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నా కూడా విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలు అవి ఉన్నాయంటే అవును సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని మనుషులకు సీసీ కెమెరాలకు భయపడతా ఉన్నారే. అయ్యో, అయితే దేవుని పిల్లముగా దేవుడు చూస్తున్నాడని భయపడుతున్నామా అన్న? దేవుడు చూస్తున్నాడని భయపడుతున్నామా అక్క? ఓ యవనస్తుడా, దేవుడు చూస్తున్నాడని భయపడుతున్నావా? ఓ యవనస్తురాలా, దేవుడు చూస్తున్నాడని భయముతో ప్రవర్తిస్తున్నావా? భయం లేకుండా ప్రవర్తిస్తున్నామా? ఎంత భయం లేకుంటే అంత పరిశుద్ధతను కోల్పోతాం. ఎంత భయం లేకుండా జీవిస్తే అంత పరిశుద్ధతలో బలహీనమైపోతాం, పరిశుద్ధతలో పేదవాళ్ళం అయిపోతాం, పరిశుద్ధతలో దరిద్రతకు చేరుకుంటాం. పరిశుద్ధత లేని వాళ్ళం, సేవకునే, దైవ సేవకునే దేవుని భయం లేకపోతే పరిశుద్ధతలో పేదవాణ్ణి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందామా? మనం ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధత అనే ఫలమును దేవునికి దాసులైనందువలన మనకు పరిశుద్ధత అనే ఫలం ఇచ్చినాడు. ఈ ఫలం ఇంతటితో కాదు, ఈ లోకాన్ని వదిలేంత వరకు ఆ పరిశుద్ధతను అట్లే కలిగి ఉండాలి. కారణం ఏంటంటే నిత్యత్వం వరకు ఇది పనికొస్తుంది. అందుకే మనం జాగ్రత్త పడదాం, దైవ భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. దయచేసి నేను చెబుతున్నానంటే నేను పరిశుద్ధతలో సంపూర్ణుడైనానని నేను చెప్పట్లేదు. పరిశుద్ధతలో నేను దైవ భయములో నేను సంపూర్ణుడను, దైవ భయము నాకు చాలా ఉందని నేను చెప్పట్లేదన్నా. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. ఎక్కువైన శోధన ఎవరు కలుగుతుందంటే ఎక్కువగా ఎవరు బోధిస్తూ ఉంటారో వాళ్ళకే ఆ శోధన కలుగుతుంది. ఎక్కువగా నేను పరిశుద్ధత గురించి బోధిస్తున్నానంటే ఆ పరిశుద్ధముగా నేను చేయబడట కొరకై ఎన్నో శక్తులు నన్ను శోధిస్తాయి, పరిశుద్ధత నుంచి తొలగించేలా ప్రయత్నం చేస్తాయి. అందుకోసమే దయచేసి నా కోసం ప్రార్థించండి. నాకు కూడా ఆశ ఉంది ఆ పరిశుద్ధతలో భాగం పొందిన వాడుగా ఉండాలని, ఆ పరిశుద్ధత కలిగిన వాడనై ఆ నిత్యత్వంలో కూడా ఉండాలని ఆశపడుతున్నాను. నేను పరిశుద్ధ కలిగిన వాడనై ప్రభువును చూడాలని, పరిశుద్ధ కలిగిన వాడనై లోకంలో తీర్పు తీర్చాలని, పరిశుద్ధ కలిగిన వాడనై ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని పొందాలని, పరిశుద్ధత కలిగిన వాడనై ప్రభువుతో కూడా వచ్చేటువంటి ఆ పరివారంలో ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి నా కోసం కూడా ప్రార్థించండి. ఇట్లు ఈ పరిశుద్ధత అనే ఫలమును కలిగి జీవించుటకు ప్రభువే మన కృప దయచేయునుగాక. డానియల్ అన్న 8:35 అయింది అన్నా, 10 నిమిషాలు. సరే, ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి 2 చూసాం. ఎన్ని చూసాం చెప్పండి? 1 మారు మనసుకు తగిన ఫలం, 2వ ఫలము పరిశుద్ధత అనే ఫలం, 3వ ఫలం చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ కూడా 9 నుండి 11 వచనాలు కలిసి ఉన్నాయండి. కలిసి చదువుదామండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. గమనించండి, ఇక్కడ ఒక ఫలం ఉంది. ఏం ఫలం అది? నీతి ఫలము. నీతి ఫలములతో నిండుకొనిన వారుగా ఆ ప్రభు దినమున లేదా క్రీస్తు దినమున నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలని పౌలు వారి కోసం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థనాంశం ఇది. నీతి ఫలములతో నిండుకోవాలా.
ప్రియ సహోదరుడా సహోదరి, మనము నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని దేవుని వాక్యం రాయబడినట్లుగా మనం నీతిమంతులమేమి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకే చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మనము నీతిమంతులమైనాం. రోమాపత్రిక 4:25 ఎవరైనా చదవండి దయచేసి. రోమాపత్రిక 4:25 త్వరగా. గమనించండి, మనము నీతిమంతులుగా తీర్చబడుటగా ఆయన లేపబడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చనిపోయినాడు, ఎందుకు తిరిగి లేచినాడంటే మనం నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఈ నీతిమంతులమైన మనము అనుదిన జీవితంలో ఎట్లా జీవిస్తామంటే, ఎట్లా జీవించాల్సిన వారమై ఉన్నామంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 3:7 చదవ. గమనించండి, నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరండి? నీతిని జరిగించేవాడు. అంటే నేను నీతిమంతుడనైనాను, ప్రభువునందు రక్షణ పొంది, నీవు కూడా నీతిమంతుడవు నీతిమంతురాలు అయినా. మనం నీతిమంతులం వాస్తవమే. నీతిమంతులమైన మనము అనుదిన జీవితంలో ఏమి జరిగించాలంటే నీతిని జరిగించాలా, అంటే నీతిగా బ్రతకాలా, నీతిగానే జీవించాలా, నీతి తప్పి జీవించకూడదు. ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను, ఒక అంకులు, ఆ దైవజనుడు చాలా నిజాయితీగా జీవించాడు. ఆయన చివరి సమయంలో అంటే ఒకసారి చాలా సీరియస్ అయింది, ఇంక ప్రభు దగ్గరికి చేరుకుంటామేమో అన్నాడు. ఆ సమయంలో నాతో దాదాపు కొన్ని నిమిషాలు మాట్లాడాడు, దాదాపు 15-20 నిమిషాలు మాట్లాడాడు. అప్పుడు ఆయన చెప్పాడు నాకు, ఏమన్నాడంటే, పాలన్నా, నా చుట్టూ నా ఇంట్లో కంటికి కనబడేటువంటి వస్తువులలో కానీ వేట్లో కూడా నీతి తప్పి సంపాదించినది ఏది నా ఎదుట లేదు. ఇవన్నీ కూడా నా కష్టార్జితమే, న్యాయంగా వచ్చినవే, నీతితో కూడినవే, కానీ నీతి తప్పినవేవి నా దగ్గర లేవు. ఒకటే ఒకటి ఉంది, ఏంటంటే ఒక కాంట్రాక్టర్ నాకు బైబుల్ గిఫ్ట్గా ఇచ్చాడు. బైబుల్ గిఫ్ట్గా ఇచ్చిన ఇంగ్లీష్ రెఫరెన్స్ బైబుల్, ఇంగ్లీష్ బైబుల్, స్టడీ బైబుల్ ఇచ్చాడు. ఆ బైబుల్ తప్ప ఇంకేది లేదు. అది కూడా వద్దు వద్దన్నాను, బైబుల్ కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. అది తప్ప ఏ వస్తువులు కానీ ఏవి కానీ నా దగ్గర లేవు అని చెప్తూ వచ్చినాడు. ఎంత మంచి సాక్ష్యం అండి. నా పిల్లలకు చదివించడానికి పెట్టిన డబ్బు కావచ్చు, నా పిల్లలకు పెళ్లి చేసిన డబ్బులు కావచ్చు, అన్నీ కూడా నా ఖర్చుతో నేను సంపాదించిన డబ్బుతోనే నేను పిల్లలకు పెళ్లి చేశానే కానీ అన్యాయముగా అక్రమముగా నీతి తప్పి నేను జీవించడం ద్వారా వచ్చిన వాటి ద్వారా ఎక్కడ నేను వాటితో ఆ పనులు చేయలేదు. నా జీవితంలో ఎక్కడ నీతి తప్పి నేను సంపాదించలేదని సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. మనకైతే అవకాశాలు లేవు కాబట్టి ఉండొచ్చు, అవకాశాలు దొరికితే ఎన్ని నీతి తప్పి మనం జీవిస్తామో, ఎన్ని నీతి తప్పి మనం సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తామో. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు అనేవాడు నీతిని జరిగించేవాడుగా ఉంటాడు. చూడండి, మరలా మనము తప్పిపోయే స్వభావం మనలో ఉంటుంది కదా, తప్పిపోతాము. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? మరలా చదవండి, హెబ్రీ పత్రిక 12:11. గమనించండి, దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను ఫలమిచ్చును. నీతి అనే ఫలము ఏది ఇస్తుంది? సమాధానమా? సరిగా అర్థం చేసుకోండక, ఏదది? మీరు ఇంకా అర్థం చేసుకోలే. ఏందది? ఏమిటి గురించి రాస్తామన్నాడు? బాగా అర్థం చేసుకోండి. చూడండి 12:11 చూడండి. దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి ఫలం వస్తుంది. దాని యందు అంటే దేని యందు? శిక్ష యందు. శిక్షలో మనం అభ్యాసం పొందుతా ఉంటే, అవును ఈ పని చేస్తే దేవుడు శిక్షిస్తాడబ్బో, తండ్రి వద్దు నాయన అదొద్దు. ఒక అన్న అనేవాడు, అయ్యయ్యో నువ్విత్తేనేం నేను తీసుకోవచ్చు, కానీ తీసుకున్నాక మహాదేవుడు ఉరిక ఉన్నాడు, అయ్యా చెడాపెడ కొడతాడు, వద్దు నాయన, ఆ దేవునితో దెబ్బలు తినేది వద్దు, నీతో తీసుకునేది వద్దు నాయన. దేవుడు నన్ను శిక్షిస్తాడనేటువంటి భయము. ఆ భయం చేత మనం ఏమవుతామంటే నీతి ఫలం కలిగిన వాళ్ళం ఉంటాం. మామూలుగా మనం తప్పిపోయే స్వభావమే. అందుకోసమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీతి తప్పి జీవించడానికి ప్రయత్నిస్తే, లేదా నీతి తప్పి జీవిస్తూ ఉంటే దేవుడు ప్రేమతో శిక్షిస్తాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు,
ఎట్లా సరి చేయాలో అట్లా సరి చేస్తాడు. ఏ మామూలుగా ఒక మిషన్ యొక్క మెకానిజం ఆ మిషన్ తయారు చేసిన వ్యక్తికి ఎట్లయితే తెలుసో అట్లే నీ జీవితం అంతా, నా జీవితం అంతా ప్రభుకు తెలుసు. ఏ నట్టుప్పితే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందో ప్రభుకు తెలుసు. ఆ మిషన్ వ్యక్తికి ఎట్లయితే, మిషన్ తయారు చేసిన వ్యక్తికి ఎట్లయితే తెలుసో అట్లే ఎక్కడ నట్టు లేదా ఏ పరిస్థితి ఎవరిని కొట్టి లేదా ఏ చేస్తే మనం దారిలోకి వస్తాం ప్రభుకు తెలుసు. అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా చేస్తానమాట ప్రభు. కొన్నిసార్లు అనుకుంటాం ఏంటంటే, అయ్యో నాకొస్తే నేను ఎంతైనా భరిస్తాను, కానీ నా ప్రభు ఎందుకో నాకు ప్రియమైన నా కొడుకును శిక్షిస్తాడే, నాకు ప్రియమైనటువంటి నా కూతురిని శిక్షిస్తాడే, నా ప్రియమైనటువంటి నా మనవరాలను శిక్షిస్తాడే అని కొన్నిసార్లు అనుకుంటాం. ఎందుకోసం అంటే అట్లు వాళ్ళని శిక్షిస్తేనే నువ్వు దారికి వస్తావని ప్రభుకు తెలుసు అన్నమాట. అందుకే దేవుడు కొన్నిసార్లు శిక్ష అనే పరిస్థితులు కూడా తీసుకెళ్ళి మనకు ఉద్దేశం ఏంటంటే ఏమి ఇవ్వాలని, మనకు నీతి ఫలం. ఏమి ఇవ్వాలని? నీతి ఫలం. నీతి ఫలం ఇవ్వాలని ప్రభు కొన్నిసార్లు మన శిక్ష ద్వారా తీసుకెళ్తాడు. మన ప్రియమైన వాళ్ళని శిక్షిస్తాడు. నేను చెప్తాను సాహసించి, నేను కూడా యవనస్తునిగా ఉన్నప్పుడు రక్షణ పొందిన తర్వాత మా చెల్లెలికి పెళ్ళయింది. మా చెల్లెలకు పుట్టినటువంటి కూతురు అంటే ఆ చిన్నప్పుడు చాలా ఇష్టం అన్నమాట నాకు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను అనుకునేవాడిని, ఆ పాప తర్వాత మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం నాకు, అమ్మ అంటే. అయితే ఆ పాప పుట్టిన తర్వాత ఎక్కువగా ఆ పాప అంటే, చిన్న పాప అంటే ఎక్కువ ఇష్టము. నేను అనుకునేవాడిని, ప్రభువా ఎప్పుడైనా కానీ నేను ఏమనుకునేవాడిని అంటే, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించి కానీ మా అమ్మను శిక్షించొద్దు, నా చెల్లెలు కూతురిని శిక్షించొద్దు, చిన్న పాపనైనా అని అంటే, నేను తప్పు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి శిక్ష వచ్చేది. ఏంది ప్రభా ఇది అని అప్పుడు నేను సరి చేసుకునేవాడిని. ప్రభా నన్ను క్షమించయ్యా, నా పొరపాటును బట్టి వాళ్ళని ఎందుకు శిక్షిస్తావయ్యా, క్షమించయ్యా, నేను మనసాంగా జీవిస్తానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా అని ప్రభు దగ్గర అడిగేవాడిని. కాబట్టి ప్రభు మనల్ని శిక్ష ద్వారా నీతి అనే ఫలాన్ని ఇస్తాడు. సరే, మనకు సమయం అయిపోయింది, దయతో క్షమించండి. ఇప్పుడు ఈ నీతి అనేది మన పరలోకానికి ఎట్లా ఉపయోగపడుతుందో త్వరగా వచ్చిన వివరణ లేకుండా వాక్యములు మాత్రమే చదువుదాము. రోమపత్రిక 5:9. నీతి ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఉగ్రత నుండి రక్షణ పొందుదాం. ఉగ్రత నుండి ఎవరు రక్షణ పొందేవాళ్ళు? ఎట్లా రక్షణ పొందుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడు ద్వారా ఆ ఉగ్రత రక్షింపబడతాం. అంటే అర్థం ఏంటంటే నీతిమంతులం అయినాం కాబట్టి ఆ ఉగ్రత నుండి మనం రక్షించబడి ఆ పరలోకానికి వెళ్తాం, నిత్యత్వాన్ని పొందుతాం. కాబట్టి నీతి వలన మనము రక్షణ పొందామన్నమాట. అంతేకాదు రోమాపత్రిక దానికంటే కొంచెం ముందుకెళ్దామండి. ఎబిసి పత్రిక, ఎందుకంటే సమయం అయిపోయింది. 10 నిమిషాలు చెప్పినాడు, అప్పుడు అయిపోయింది. 6వ అధ్యాయం 14వ వచనం, 6:14. గమనించండి, చదవక్క. నీతి అను మైమరువు తొడుగుకొని. నీతి అను మైమరు అంటే నీతి అనేటువంటి కవచము. నీతి అనే కవచం అంటే నేను ఎంత నీతిగా జీవిస్తే నా నీతి నన్ను డాష్ కాపాడుతుంది, నా నీతి నన్ను కాపాడుతుంది. నీవెంత నీతిగా జీవిస్తే నీ నీతి నిన్ను కాపాడుతుంది. ఆ నీతి మన కవచంలా పనిచేస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది దయచేయదు. ఆ కష్టాలు వస్తాయి, అయితే నీతి కవచములా ఉండి నిన్ను కాపాడుతుంది. ఎట్లయితే ఒక కవచం వేసుకున్న వ్యక్తికి బాణాలు వస్తాయనుకో, ఆ కవచాన్ని గుచ్చుకుంటాయి కానీ ఆ వ్యక్తికి గుచ్చుకోవు, ఏమి హాని పొందడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుంటారు. ఇప్పుడు చేసే యుద్ధాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుంటారు. బుల్లెట్లతో ఎవరైనా కాలిస్తే ఆ బుల్లెట్ వచ్చి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్కి పడుతుంది కానీ లోపల శరీరానికి గాయం కాదు. కవచము అది కాపాడుతుంది. అట్లనే మనము ఏ కవచం ధరించుకున్న వాళ్ళంగా ఉంటామంటే నీతిని, ఎంత నీతిగా ఉంటే అంతగా మనం కాపాడబడతాము, రక్షణ పొందాము. ఈ లోకంలో మనం నీతి అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆ మైమరువులాగా మనల్ని కాపాడుతుందన్నమాట. అంతేకాదు తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. గమనించండి, యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ
బ్రతుకుచుండవలెను. గమనించండి, గమనించండి. యేసు ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే నీతితో బ్రతుకుతూ ఉంటారు. ఎట్లా బతుకుతూ ఉంటారు చెప్పండి? నీతితో బతుకుతూ ఉంటారు. అంటే ఆ ఎదురుచూపు, ఆ నిరీక్షణ ఎవరికి ఉండదంటే నీతి కలిగి జీవించే వాళ్ళకి మాత్రమే ఆ నిరీక్షణ ఉంటుంది. లేకుంటే నిరీక్షణ ఉండదు. నీతి తప్పి నేను జీవిస్తా ఉన్నాను అనుకో, నిరీక్షణ ఉండదు. ఆ ప్రభు రాకడ కొరకై ఎప్పుడు నేను నిరీక్షణ కలిగి ఉంటాను, ఆ మహిమా ప్రత్యక్షత కొరకై నేను ఎప్పుడు ఎదురు చూడగలను నిరీక్షణతో, అంటే నీతి కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకోసమే అక్క నీతిని నిర్లక్ష్యం చేయొద్దు. అందుకోసమే అన్న నీతిని పోగొట్టుకోవద్దు. చూడండి, ఆ నీతి చివరిగా మరి ప్రకటన గ్రంథం కంటే ముందు ప్రకటన గ్రంథం కాదు కానీ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము కలిసి చదువుదామండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము కలిసి చదువుదామండి. కలిసి చదువుదాం అందరము దయచేసి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు, వేటి యందు? కొత్త ఆకాశములో కొత్త భూమిలో ఏమి నివసించబోతుందండి? అంటే అర్థం ఏంటి? ఆ కొత్త భూమి అంటే ఈ భూమి, ఈ ఆకాశము మిక్కురమైనటువంటి వేండ్రముతో, గొప్ప శబ్దముతో ఇదంతా నాశనమైపోతుంది, రగులు కొని కాలిపోతుంది. ఇది ఆ కాలిపోయిన తర్వాత దేవుడు కొత్త భూమి, కొత్త ఆకాశమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కొత్త భూమిలో, కొత్త ఆకాశములో ఏమి నివసిస్తుందంటే నీతి నివసిస్తుంది. అంటే అర్థం ఏంటంటే దాంట్లో నివసించే వాళ్ళందరూ కూడా ఏం కలిగి ఉంటారు? నీతి కలిగి ఉంటారు. అంటే ఈ నీతి ఎంతగా జీవిస్తామో అంతగా ఆ నీతిని కాపాడుకుంటూ నీతిగా మనం ఎంత నీతిగా జీవిస్తే అంతగా మనము ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో ప్రభుతో కూడా ఉండగలము. ఆ ప్రభుతో కూడా కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఉండాలంటే ఇక్కడ నీతిని పోగొట్టుకొని నీతి లేని జీవితం జీవించకూడదు. నీతి లేని మాటలు మాట్లాడొద్దు. నీతి లేకుండా ప్రవర్తించొద్దు. అట్లు చేస్తే ప్రియ సహోదరా, సహోదరి, మనము నీతి లేని వారమే అవుతాము. కానీ నీతిమంతుడు ఏం జరిగిస్తాడు? నీతిని జరిగిస్తాడు. మరి నీతిమంతుడువేనా? నీతిమంతురాలువేనా? నీతిమంతురాలు అయ్యుండి నీతిమంతురాలని ఆరాధిస్తూ నీతిమంతురాలనని హృదయంలో విశ్వసిస్తూ నీతిని జరిగింపకుండా ఎట్లు అవినీతిని లేదంటే అనీతిని ప్రోత్సహిస్తావు? లేదా దుర్నీతిని ఎట్లు కలిగి జీవిస్తావు? ఆ కొత్త భూమి, కొత్త ఆకాశములో అది నివసించేది ఏంటంటే నీతి మాత్రమే నివసిస్తుంది. అంటే అర్థం ఏంటంటే నీతి కలిగిన ప్రజలు మాత్రమే నివసిస్తారు. కాబట్టి అందుకోసమే మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో భౌతికమైనవి కొన్ని కోల్పోయినా పర్లేదు, కొన్ని నష్టపోయినా పర్లేదు, నీతికి నష్టం కలగకుండా కాపాడుకోవాలి. నీతి అనే ఫలం నష్టం కలగకుండా కాపాడుకుందాం. అట్లు కాపాడుకున్నటకు ప్రభువే మన కృపను దయచేయనుగాక. దయచేసి మనం 3 చూసాం కదా, ఏమేమి చెప్పండి? మారు మనసు తగిన ఫలం, రెండవది పరిశుద్ధత అనే ఫలం, మూడవ ఫలము ఇవి ఎంతకాలం ఉండాలా? ఎంతకాలము? ఈ ప్రభు రాకడ వరకు, లేదా మనం ఈ లోకాన్ని వదిలేంత వరకు, అంతవరకు ఈ 3 ఫలములు ఫలించుటకు ప్రభు నాకును అట్టి కృపను దయచేయనట్లు నా కోసం ప్రార్థించండి. అట్లు మనము అందరము కూడా మరి మారు మనసు తగిన ఫలము ఫలిస్తూ, మరి అంత మాత్రమే కాదు, మనం పరిశుద్ధత అనే ఫలమును ఫలిస్తూ, నీతి అనే ఫలం ఫలిస్తూ జీవించడానికి ప్రభువే మనందరికీ అట్టి కృపను దయచేయునుగాక.